సార్ మీరు వచ్చేటప్పటికి దాదాపు నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా మీరు ఉన్నారు. నిజమే. నా చిన్నప్పటి నుంచి కూడా మీరు అదే అదే చెప్పబోతున్నా. మీరు నా చిన్నప్పటి నుంచి కూడా అదే కట్అవుట్తో మీరు అదే స్టైల్తో ఉన్నారు. ఎలా సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? అలా మెయింటైన్ చేయడం ఆ సినిమా మనం ఫీల్డ్లో ఉంటే మస్ట్ మెయింటైన్ చేయాల్సిందే. అంతేనా? అది హీరో అయినా విలన్ అయినా. బట్ నాకు మొదటి నుంచి కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్ దీనిలో ఉంటాను నేను. నాకు సైక్లింగ్ ఎక్కువ. నేను ఇక్కడంతా సైకిల్లో తిరుగుతున్నా. సైకిల్ నాకు మంచి ఒక ఇది. ఎన్ని సంవత్సరాలు సార్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి? దాదాపు 30 years అయిపోతుంది. 30 years కంప్లీట్ అవుతుంది సార్. సూపర్. మొదట నేను స్టార్ట్ చేసింది తమిళనాడులో బిగినింగే. నన్ను యాక్టర్ చేసింది విజయ్ దళపతి, హీరో ఉన్నాడు, తమిళ హీరో, వాళ్ళ నాన్న. ఒక హీరోని కలవడానికి వెళ్తే, అంటే చూడాలని వెళ్ళాను, కలవడానికి కాదు, చూడడం. విజయకాంత్ గారు అని ఆయన కలవడానికి వెళ్ళాను. ఆయన ఒకసారి చూడాలి అని ఒక దీని మీద వెళ్ళాను. ఆయన చూడడం, అక్కడే నాకు ఆ డైరెక్టర్ నన్ను చూడడం, నువ్వు సినిమాల్లో ఎందుకు నటించకూడదు, బాగున్నావు అని చెప్పేసి ఆయన నాకు ఫస్ట్ సినిమా ఇది ఇచ్చేసారు. ఆయన దాంట్లో 3 సినిమాలు చేశారు కంటిన్యూగా. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చూద్దాం సార్. ఎందుకంటే మధుసూదన్ గారు అంటే మన ఆన్ స్క్రీన్ మీద చూడడమే తప్ప పర్సనల్గా కూడా ఎవరికి తెలియదు. అంటే ఎవరు కూడా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రాలేదు అనుకుంటా. చాలా మందికి ఏంటంటే మీరు బిజీ షెడ్యూల్లో ఉంటారు జనరల్గా. దగ్గర తెలుగు వాళ్ళు వచ్చేసి చక్రవాకం జేమ్స్ గా చూస్తారు. అవును, సీరియల్స్లో కానీ వీటిలో కానీ మీకు మంచి ఇది ఉంది. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చూద్దాం సార్. కుటుంబ నేపథ్యం అడగండి. పిల్లలు, వైఫ్, పిల్లలతో ఉంటారు. ఎందుకంటే మీతో పాటు తెలిసిన వాడే మా వైఫ్ శృతి గారు. ఓకే సార్. ఇప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎలా, మీ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? లేదు, నా అంటే మామూలు నార్మల్ ఒక ఫ్యామిలీ అంతే. ఎవరికి ఈ వీటితో సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగిందంతా అటు కర్ణాటక అటు. అంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా ఇండస్ట్రీ సంబంధించి కానీ ఎవరు లేదు. ఫస్ట్ మీరే అయితే మీ ఫ్యామిలీ నుంచి. ఎలా సార్ శృతి గారు ఎలా పరిచయం మీకు? ఫస్ట్ ఎలా కలిసారు మీరు? ఫస్ట్ కలవడం ఉంది. ఫస్ట్ మేము ఒక సీరియల్ చేసాం ఋతురాగాలు. ఆ ఋతురాగాల్లో తను నాకు అంటే తను చేసింది. మళ్ళా బెంగళూరు పద్మ గారు. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆ సీరియల్లో. అలా అక్కడ పరిచయం. అప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందండి? అప్పటి నుంచి లేదు, మళ్ళీ దసరా ఒక 7 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. తర్వాత మాకు తెలియదు ఎవరికెవరు అనేది కూడా. దాని తర్వాత మళ్ళీ చక్రవాకం నెల ఆ టైంలో పరిచయం. సూపర్ సార్, సూపర్. మీరు దగ్గర ఎన్ని సీరియల్స్ వరకు చేశారు సార్? నేను 3 సీరియల్స్ చేశాను అంతే. అవి కూడా పెద్ద సీరియల్స్. ఋతురాగాలు, చక్రవాకం, మొగల్ రేకులు. అవును. శ్రావణ సమీరాలు వాళ్ళదే స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి మూవ్ అయిపోయాను. మళ్ళీ అప్పటికి సినిమా బిజీ అయిపోయింది. ఇంకా అటు వెళ్ళిపోయారు. మంజులా నాయుడు గారు, వీటన్నిటికీ ఒక విధంగా అక్కడ చంద్రశేఖర్ గారు నన్ను ప్రోత్సహిస్తే ఇక్కడ మంజులా నాయుడు గారు, శ్రీకాంత్ ప్రొడక్షన్. సరే, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. వస్తున్న సినిమా నాసామిరంగా. మీరు నాసామిరంగాలో ఉన్నారు, అదేవిధంగా గుంటూరు కారంలో కూడా ఉన్నారు. ఈ 2 సినిమాలు కూడా ఇప్పుడు మీరు న్యాయం చేసి చెప్పాలి మాకు ఇప్పుడు. ఎందుకంటే సంక్రాంతికి 2 కూడా పోటాపోటీగా వస్తున్న సినిమాలు ఇవి. ఇటు చూసుకుంటే నాగార్జున గారు, ఇటు చూసుకుంటే మహేష్ బాబు గారు ఉన్నారు. వేరే జోన్లు అయినా కానీ పోటాపోటీగా 2 పెద్ద హీరోలతో మీరు ఈరోజు సంక్రాంతికి వస్తున్నారు. ఫస్ట్ నాసామిరంగా చూసుకుందాం. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సంక్రాంతి సంబరాలు చేసుకుంటారంటారు కదా, డెఫినెట్గా ఈ సినిమా సంబరాలు చేసుకునేది ఆ విధంగా ఉంటుంది. సంక్రాంతి పండగ తీసుకుని వచ్చేదే ఈ సినిమా అనిపిస్తుంది మాకు. ఎందుకని సార్? చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చూడదగిన మూవీ. అంటే మనము ఇప్పుడు సిటీలో ఉంటూ మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సంక్రాంతి అంటే పల్లెటూరుకి వెళ్ళాలి, దాన్ని దీంట్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మనం మిస్ అవుతున్నవి మనం మళ్ళీ నెమరేసుకుంటాం. ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ సినిమా అసలు నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ ఆ బెల్ట్ వెళ్ళింది అనుకోండి, తుక్కునే కొడుతుంది. అంత బాగుంది. డైరెక్టర్ గారి గురించి, లవ్లీ పర్సన్. ఎప్పుడు తను ఒక
నేను కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ అని ఎప్పుడు అసలు ఆ ఇది ఆ ఇదే లేదు అసలు. ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేసినట్టుంది, అంత బాగా చేశారు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఎందుకంటే చూడు, కొత్త డైరెక్టర్కి టైం టేక్స్ ఎక్కువ ఉంటుంది, లాట్ ఆఫ్ టైం ఇది. కానీ ఈ సినిమా సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, సో మన సంక్రాంతికి వస్తుంది. సో ఎంత ఒక ఇది 4-5 monthsలో కంప్లీట్ చేస్తారు. దీనిలో ఇంకోటి ఏంటంటే దీనికి అన్ని అలా కలిసి వచ్చాయి. ఒక సినిమా ఒక 3 ఏది ఎంతమంది, రాజ్ తరుణ్ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, అంత పెద్ద తారాంగణమే ఉంది, మల్టీ స్టార్స్ ఉన్నారు. ఇంతమందిని పెట్టుకుని 3 monthsలో సినిమా కంప్లీట్ చేసి సంక్రాంతికి వస్తున్నారంటే, ఎస్పెషల్లీ దీనికి ఎక్కువ ప్లస్ పాయింట్ వచ్చేసి కీరవాణి గారి మ్యూజిక్, సాంగ్స్, మన చంద్రబోస్ గారి లిరిక్స్ అదిరిపోయినాయి, మామూలు లేదు. ఇంకా చూసుకుంటే నాగార్జున గారు, ఆయన ఎవర్ గ్రీన్ హీరో అతని గురించి ఎంత అగ్రెసివ్గా చేశారంటే మాస్ ఇవి. ఈ టైంలో కూడా అంత దీన్ని చేస్తున్నారంటే మాకే అనిపించింది, బా అందుకే మొదలు ఆ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైట్స్ కానీ అవి అసలు అలిసిపోతారు. ఆయన ఇంకా ఎనర్జీ వస్తుంది ఆయన సెట్లోకి వస్తే. అవును సార్, అంత బాగా ఇది ఉంటుంది నాగార్జున గారితో. ఎందుకంటే డైరెక్టర్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన దగ్గర చిన్న ఆర్టిస్టులు కూడా కాదు, పెద్ద ఆర్టిస్టులని హ్యాండిల్ చేయాలి, సంక్రాంతి రిలీజ్ చేయాలి, చాలా కష్టపడి ఉంటారు. ఇంకొకటి దాదాపు 25 మంది డైరెక్టర్లు పరిచయం చేసిన ఇది నాగార్జున గారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, యాక్టివ్ ఎంకరేజ్ చేస్తారు బాగా, అది ఆయనలో ఉన్నది. సో డెఫినెట్గా సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఆయన దీనిలో ఖాతాలో పడిపోతుంది ఒకటి, నా సామరంగా వచ్చేస్తుంది అంటారు. మ్యూజికల్ పరంగా కానీ అటు స్టోరీ పరంగా కానీ ఏదే కానీ, ఎందుకంటే చేస్తే మాకు తెలిసిపోతుంది కొన్ని. అదే సార్, జనాలు ఒక ఎంటర్టైన్ అవ్వాలా, ఆ ఇది ఉంటుంది అన్ని కలపోసిన ఒక మూవీ అది. పండగకి ఎగ్జాక్ట్ కరెక్ట్ పండగ ఇది, పండగ సినిమా అంటే అదే నాకు తెలిసి మా సామరంగా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని